హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం పైథాన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుంటున్నాం అండి. లాస్ట్ వీడియోలో మీకు కొన్ని విజెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈరోజు మీకు ఆ విజెట్స్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఎలా ప్లేస్ చేయాలన్న విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే నేను ఏం చేశానంటే అండి, సేమ్ కోడ్ కదండి, మీరు టైం వేస్ట్ చేయకూడదని చెప్పి అదే కోడ్ని కాపీ పేస్ట్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. అయితే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చేశాను అన్న విషయాన్ని. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఈ టీకే ఎంటర్ని ఇంపోర్ట్ చేసుకున్నానండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక క్లాస్ తీసుకున్నానండి. ఆ క్లాస్ నేమ్ వచ్చి మై యాప్ అని పెట్టుకున్నా. ఓకే, సో మై యాప్లో ఇనిట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశానండి. దాంట్లో అట్రిబ్యూట్ కింద రూట్ తీసుకున్నాను. ఓకే, సో మనం ఈ రూట్ని బేస్ చేసుకొని సెల్ఫ్ డాట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ రూట్ అని చెప్పేసి డిక్లేర్ చేశానండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే రూట్ దగ్గరికి ప్రతిదీ కూడా సెల్ఫ్ డాట్ రూట్ జోమెట్రీ, సెల్ఫ్ డాట్ రూట్ మిన్ సైజ్, సెల్ఫ్ డాట్ రూట్ కాన్ఫిగర్ అలా ఉందండి. అయితే ప్రతిదీ కూడా సెల్ఫ్తో డిక్లేర్ అయ్యి ఉంటుంది అనమాట అండి. ఓకే, సో ప్రతిదీ కూడా సెల్ఫ్తో డిక్లేర్ అయింది. ఇక్కడైతే నేను ఏం చేశానంటే అండి, ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. ఇదంతా కూడా విండోకి సంబంధించింది. మనం ఒక విండో క్రియేట్ చేయాలి అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, దాని సైజ్ ఏంటి, అది మినిమం సైజ్ ఎంత ఉండాలి, అలాగే దాని టైటిల్ ఏంటి, అలాంటివన్నీ కూడా ఒక పార్ట్ కింద చేస్తాను అనమాట. అయితే ఇదే ఇనిట్ మెథడ్లో మనం ఈ లేబుల్ అవని, ఇన్పుట్ అవని, ఓకే, బటన్ అవని, ఇవి కూడా అక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. బట్ నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇవి ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ ఇది అని చెప్పేసి అర్థం అవ్వాలని నేను విడిగా ఒక మెథడ్ రాశానండి, లేఅవుట్ అని. ఓకే, సో మనం ఇనిట్ని ఎందుకు యూస్ చేస్తామండి, ఇనిషియల్గా మనకి ఏవైతే ఇనిషియలైజ్ అవ్వాలో అప్లికేషన్ రన్ అయిన వెంటనే వాటిని మనం ఇనిట్లో పెడతాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ లేబుల్స్ కూడా కావాలి. అంటే ఈ లేబుల్ కావాలి, ఈ ఎంట్రీ బాక్స్ కావాలి, ఈ బటన్ కావాలి, అలాగే ఒక యాక్షన్ తప్ప అన్నీ కావాలి. ఆ యాక్షన్ ఏంటంటే బటన్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ రీప్లేస్ అవడం అనేది, అది విడిగా నేను ఒక మెథడ్ కింద రాస్తాను. ఇది కూడా సేమ్ అక్కడ మనం ఇంతకుముందు ఏదైతే చేస్తామో అదే కాపీ పేస్ట్ చేసి నేను ఇక్కడ తీసుకొచ్చానండి. ఓకే, సో ఇక్కడ మీకు తేడా ఏమైనా ఉంది అని అంటే ఈ సెల్ఫ్ డాట్ రూట్ అనేది ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ లేబుల్ అని రాసిన తర్వాత రూట్ అని ఇచ్చేవాళ్ళం. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ డాట్ రూట్ అని తీసుకుంటున్నా. అలాగే ఇక్కడ కూడా చూడండి, లేబుల్ అని ఉత్తి వేరియబుల్ తీసుకునేవాళ్ళం, కానీ వేరియబుల్ ఇక్కడ సెల్ఫ్ డాట్ లేబుల్ అని వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఓకే, సో అలాగా వేరియబుల్స్ ముందు ప్రతిదానికి ముందు సెల్ఫ్ పెడుతున్నానండి. ఓకే, సో ఇంకొక డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ డాట్ ఎంట్రీ అండర్ స్కోర్ వార్ ఈక్వల్ టు టీకే డాట్ స్ట్రింగ్ వార్ అని ఒకటి తీసుకున్నానండి కొత్తగా. ఓకే, ఇది ఒక క్లాస్ అండి. మనం రాసిన ఒక స్ట్రింగ్ ఏదైనా ఉని, ఎంత స్ట్రింగ్ అయినా ఉని, అది తీసుకొచ్చి మనకి అక్కడ ప్లేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఈ స్ట్రింగ్ వార్ అనేది. సో దీన్ని మనం కాల్ చేయాలి అని అంటే మామూలుగా టెక్స్ట్ అయితేనండి టెక్స్ట్ ఈక్వల్ టు అని పెడతాం. జనరల్గా మనం ఇక్కడ ఏం చేస్తామండి, డబుల్ కోట్స్ పెట్టి ఒక టెక్స్ట్ రాసాం. ఆ టెక్స్ట్ రాయకుండా టీకే డాట్ స్ట్రింగ్ వార్ అని పెట్టాం. సో దానికోసమని ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్ టు అనకుండా టెక్స్ట్ వేరియబుల్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎంట్రీ వార్. ఎంట్రీ వార్ ఏంటండి, ఇది. ఓకే, సో ఈ వేరియబుల్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేశాను, అంతే, ఇంకా అంతకంటే ఏం చేయలేదండి. మిగతాదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, ఇంక్లూడింగ్ యాట్రిబ్యూట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవే యాట్రిబ్యూట్స్ అండి, నేనేమీ చేంజ్ చేయలేదు. ఓకే, సో ఇలాగా ఇదంతా కూడా ఇనిట్కి సంబంధించింది అనమాట, ఇనిట్ మెథడ్కి సంబంధించింది. ఓకే, సో ఇది కూడా ఇనిట్ మెథడ్ ఒక్క యాక్షన్ తప్ప. ఓకే, ఈ యాక్షన్ ఒకటే కాదు. ఓకే, ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ తప్ప మిగతా అన్నీ కూడా ఇనిట్లో రాసేసినట్టండి చెప్పాలి అంటే. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలండి. అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి, ఒక 2 లైన్ల మధ్యలో క్రియేట్ చేయాలి. ఆ 2 లైన్లు ఏంటంటే ఇక్కడ చూడండి, root1 ఈక్వల్ టు టీకే డాట్ టీకే అని పెట్టానండి. అలాగే ఇక్కడ root1 డాట్ మెయిన్ లూప్. సో ఈ 2 లైన్లు ఉంటే మనకు విండో క్రియేట్ అవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ఆ రెండింటి మధ్యలో ఈ నేను రాసిన ప్రతి ఒక్క డిజైన్, అంటే అది విజెట్స్ అవని, అలాగే విండో యొక్క స్టైల్ అవని, అవన్నీ కూడా ఈ రెండింటి మధ్యలో ప్లేస్ చేయాలి. కాబట్టి నేను ఏం చేశానంటే అండి, ఇక్కడ మై యాప్ క్లాస్ని ఒక ఇన్స్టెన్స్ కింద క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసి వదిలేసా. సో దానివల్ల ఏమవుతుందని అంటే అండి, మనకి ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా మనకి విండోలో చూపిస్తుంది అనమాట అండి. చూడండి, ఇప్పుడు రన్ చేస్తాను, ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ఇదిగోండి,
చూడండి సేమ్ ఎలా ఉందో అలాగే పనిచేస్తుంది. చూడండి ఇక్కడ హలో సురేష్ అన్నాను, క్లిక్ చేశాను, చూసారా అప్డేట్ అయింది. సో అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్గా వర్కౌట్ అయింది, చూసారండి. సో ఇలాగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో మనం రాసిన డిజైన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా ఇందులో మనం ఫంక్షనాలిటీస్ ఏం రాయలేదు. సో ఆ ఫంక్షనాలిటీస్ కోసం మనం ముందు ఇంకా నేర్చుకుందామండి. ఓకే, సో ఈరోజు నేను ఇంకొక 2 విజెట్స్ గురించి కూడా చెప్తానండి మీకు. సో ఒక విజెట్ వచ్చి టెక్స్ట్ విజెట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్లో మనం సింగిల్ లైన్ ఉంటే మనం ఏం చేస్తామండి, ఎంట్రీ బాక్స్ యూస్ చేస్తాం, ఎంట్రీ. ఓకే, అలాగే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒక 3-4 లైన్స్ నేను యాడ్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఒకటి యూస్ చేయొచ్చండి. ఓకే, సో అది ఏంటి ఎలా రాస్తారో చూపిస్తానండి. సెల్ఫ్ డాట్ టెక్స్ట్ విజెట్ అనే వేరియబుల్ తీసుకున్నామండి. ఓకే, ఈక్వల్ టు టీకే డాట్ టెక్స్ట్. సో దీన్ని రూట్లో పెట్టాలి, సెల్ఫ్ డాట్ రూట్. ఓకే, సెల్ఫ్ డాట్ రూట్లో పెట్టి దీనికి ఒక హైటు ఒక విడ్త్ ఇవ్వచ్చండి. ఓకే, సో మనకు నచ్చిన హైటు మనకు నచ్చిన విడ్త్ ఇవ్వచ్చు, దాన్ని బట్టి ఆ బాక్స్ వస్తుంది. సో నేను హైట్ 5 ఇచ్చాను, విడ్త్ వచ్చి ఒక 30 ఇచ్చానండి. ఓకే, సో దీన్ని సెల్ఫ్ డాట్ టెక్స్ట్ విజెట్ డాట్ ప్యాక్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి, మనకు ఒక కొత్త విజెట్ ప్లేస్ అయ్యి ఉంటుంది అందుట్లో. ఇదిగోండి చూసారా, కొత్తగా ఒక విజెట్ ప్లేస్ అయ్యింది. సో ఇందులో మనం టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. అయితే చూడండి మల్టిపుల్ లైన్స్ వస్తున్నాయి, బట్ ఎంటర్ పనిచేయదు. సో ఎంటర్ పనిచేయదు. మనకి ఎంటర్ పనిచేయాలంటే దానికి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, దానికి తగిలించాలన్నమాట. సో అదేంటో కూడా చూపిస్తాను. సో దానికంటే ముందు కొంచెం ఈ 2 కలిసిపోయినాయి కదా, మనం ఒక ప్యాడింగ్ ఇద్దామండి ఈ రెండింటికి మధ్యలో. ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో ప్యాడింగ్ ఇవ్వాలి అని అంటే సో మనకి ప్యాడ్ y ఈక్వల్ టు ఒక 10 ఇద్దాం. మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. సో ఏమన్నా తేడా ఓకే తేడా వచ్చింది, చూసారా గ్యాప్ వచ్చింది. సో కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ప్రస్తుతానికి 10 ఓకే మనకి. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ కూడా పనిచేయాలంటే ఇక్కడ మనకి ఒక అట్రిబ్యూట్ ఉంది, ఆ అట్రిబ్యూట్ రాస్తే ఎంటర్ కూడా పనిచేస్తుందండి. సో వ్రాప్ అంటే కంటెంట్ని ఎలా వ్రాప్ చేసుకోవచ్చు అన్న విషయాలు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట అండి. ఓకే, సో నేను ఇప్పుడు వర్డ్లో పెడుతున్నాను. సో దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు చెక్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో ప్రపంచానికి వ్రాప్ ఆప్షన్లో పెట్టాను. ఇక్కడ చూడండి, హలో సురేష్ ఎంటర్ చేశాను, మళ్ళీ హలో సురేష్ ఎంటర్ చేశాను, హలో రమేష్, హలో గణేష్. చూడండి అలా ఎంటర్ చేసి మనం డేటాని రాసుకోవచ్చు అనమాట అండి. సో ఇలాగ మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ఇలాంటి విజెట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి విజెట్ గురించి. అలాగే ఇంకొక విజెట్ ఉంది, ఫ్రేమ్ అనే విజెట్ ఉందండి. ఆ ఫ్రేమ్ ఏంటంటే అండి ఒక పర్టికులర్ విజెట్స్ని గ్రూప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ మీకు రాసి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో దీన్ని నేను ఈ పైన రాస్తున్నానండి. సో ఫ్రేమ్ సెల్ఫ్ డాట్ ఫ్రేమ్ ఈక్వల్ టు ఓకే టీకే డాట్ ఫ్రేమ్ సెల్ఫ్ డాట్ రూట్ అని చెప్పేసి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఒకటి బోర్డర్ ఒకటి ఇవ్వాలండి. అంటే మనకి ఫ్రేమ్లో పడిందా లేదా అని తెలుసుకోవడం కోసం, అంతకంటే ఏం కాదండి. సో ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం ఇప్పుడు గ్రీన్ ఉంది కదండి, మొత్తం మనం రెడ్ ఇద్దాం. ఓకే, అలాగే ఒక బోర్డర్ ఇద్దాము. సో బీడీ ఈక్వల్ టు ఒక 5 ఇద్దామండి, రైట్. సో ఇప్పుడు మనకి ఒక రెడ్ బోర్డర్లో మధ్యలో మనం ఏది పెడితే అది రావాలండి. ఓకే, సో ముందు ప్యాక్ చేద్దాము. అసలు ఏం పెట్టాము అనేది ఇంకా తెలియలేదు మనకి కదండి. సో ముందు ప్యాక్లోకి కనెక్ట్ చేద్దాం ఉండండి. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి ఈ లేబుల్ని తీసుకురావాలంటే ఏం చేయాలంటే అండి, ఈ సెల్ఫ్ డాట్ ఫ్రేమ్ అని చూసారంటే దీన్ని ఈ సెల్ఫ్ డాట్ రూట్ ప్లేస్లో పెట్టామనుకోండి. చూడండి సెల్ఫ్ డాట్ రూట్. ఓకే, మనకి లేబుల్ ఈ ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. చూడండి చూపిస్తాను మీకు, ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ప్రస్తుతం చూడండి హలో ఎలా ఉందో, ఒక ప్లెయిన్ వైట్ కలర్ టెస్ట్లా ఉంది, అంతే కదండి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది చూసారా, ఫ్రేము రెడ్ కలర్ బోర్డర్. ఓకే, సో అలాగా
ఒక గ్రూప్ చేయొచ్చు. ఇప్పుడు నాకు గ్రూపు ఈ ఇన్పుట్ బాక్సు, ఈ బటను, ఈ టెక్స్ట్, ఈ 3 ఒక గ్రూప్ కింద కావాలి అనుకోండి, ఆ మూడింటిని ఒక గ్రూప్ కింద చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను చూడండి. ఈ సెల్ఫ్ డాట్ ఫ్రేమ్ అని చూసారండి, ఇదే సెల్ఫ్ డాట్ ఫ్రేమ్ని కాపీ చేసి లేబుల్లో పెట్టాం కదండి మనం, సేమ్ ఎంట్రీ బాక్స్లోను, రూట్ ప్లేస్లో, అలాగే బటన్ ప్లేస్లోను ప్లేస్ చేసామనుకోండి. సో ఓకే, ఒక్కసారి రన్ చేసి చూస్తే మనకి మొత్తం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ రెడ్గా ఉండి అదొక గ్రూప్ కింద వచ్చేస్తుంది. చూసారు ఇక్కడ. ఇప్పుడు ఇదొక గ్రూప్ అండి. ఇప్పుడు ఈ గ్రూప్కి పైన మనకి టాప్లో ఫుల్ బోర్డర్ కింద అంటుకుపోయి ఉంది కదండి. సో మనం దానికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనుకో, దాన్ని ఎక్కడ ఇవ్వాలి గ్యాప్ అంటే ఈ ఫ్రేమ్లో ఇవ్వాలండి గ్యాప్. మనం అక్కడ ఇస్తే తప్ప ఆ ఫ్రేమ్లోకి గ్యాప్ రాదు. ఓకే, సో ప్యాడ్ వైకి ఒక 30 ఇద్దాం, రైట్. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పైన గ్యాప్ రావాలి మనకి, ఇదిగోండి పైన గ్యాప్ వచ్చింది చూసారా. సో ఇలాగా మనం కొన్ని ఐటమ్స్ని ఒక గ్రూప్ కింద ఫామ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రేడియో బటన్స్ ఉన్నాయనుకోండి, రేడియో బటన్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అండ్ ఫిమేల్ అండ్ అదర్స్ అని రేడియో, ఏదో ఒక్కటి మాత్రమే మనం సెలెక్ట్ చేస్తాం. 3 సెలెక్ట్ చేయం కదండి. నేను మెయిల్ని, నేను ఫిమేల్ని, లేదా నేను అదర్ని 3 సెలెక్ట్ చేయం కదండి. ఏదో ఒక్కటే సెలెక్ట్ చేస్తాం. సో ఇలాంటి టైంలో మనం ఈ రేడియో బటన్స్ యూస్ చేస్తాం, ఏదో ఒక్కటి ఆప్షన్ సెలెక్ట్ చేయడం కోసం. సో ఒక్కటి ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఫ్రేమ్ మోడల్ని యూస్ చేసుకుని ఆ గ్రూప్ ఆఫ్ ఏవైతే ఉంటాయో ఆ రేడియో బటన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా చాలా వాటిలో ఉపయోగపడుతుంది. సో ఎక్కడ ఉపయోగపడుతుందని మనం ఆలోచించుకుంటూ ఉంటే అది తెలుస్తుంది అనమాట. ఇది కూడా ప్రాక్టీస్లోనే వచ్చింది. మనం మామూలుగా వచ్చేయాలి నాకు తెలిసిపోవాలంటే కుదరదు. ఓకే, సో ప్రాక్టీస్లోనే మాత్రమే వస్తుంది. సో ఈరోజు ఫ్రేమ్ గురించి కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీరు ఫ్రేమ్ గురించి తెలుసుకున్నారు, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఈ కోడ్ని ఎలా రాయాలన్న విషయం తెలుసుకున్నారు, అలాగే మల్టిపుల్ లైన్స్లో ఎలా విడ్జెట్స్ని క్రియేట్ చేయడం ఎలాగన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఓకే, ఐ థింక్ మీకు ఇవన్నీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మనం తెలుసుకోవాల్సినంత వరకు బాగానే తెలుసుకున్నాము. ఇంకా కొన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ రేడియో బటన్ల గురించి, అలాగే ఒక లిస్ట్ బాక్స్, అదే మన డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది చూసారండి, ఆ డ్రాప్ డౌన్ బాక్స్ గురించి, చెక్ బాక్సుల గురించి, వీటి గురించి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత ఇంకా మ్యాక్సిమం తెలుసుకున్నట్టేనండి మనం. అంటే మనకి మ్యాక్సిమం వీటికంటే ఇంకేం ఉండవు. సో ఓకే, మనం తర్వాత ఏం చేద్దామంటే అండి, ఒక చిన్న ప్రాజెక్టుల కింద చేసుకుంటూ వెళ్దాం. అంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాము. ఏ లాగిన్ ఫాము, లేదా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. అలా కాన్సెప్ట్ తీసుకుని ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దామండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తానంటేనండి, ఒక లిస్ట్ బాక్స్ గురించి, అలాగే ఒక చెక్ బాక్స్ గురించి, ఒక రేడియో బటన్ గురించి. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పిన వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.